దేవుని సన్నిధికి పిల్లిలాగా వచ్చినా ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలండి? ధైర్యంతో, పులిలాగా. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఏడుపు ముఖంతో వచ్చినా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? సంతోషంతో. ఒకవేళ భయంకరమైన భయంతో, అభద్రత భావంతో ఇక్కడికి వచ్చినా, వెన్ వీ వాక్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ వీ షుడ్ వాక్ అవుట్ విత్ కాన్ఫిడెన్స్. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నిబ్బరంతో, ధైర్యంతో, సంతోషంతో, గొప్ప నమ్మికతో ఇక్కడ నుండి మనం తిరిగి వెళ్ళాలి. బికాస్ దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ వీఆర్ రీఛార్జ్డ్. ఎంతమంది నమ్ముతున్నారండి? నేనైతే నిశ్చయంగా నమ్ముతా. వారం అంతటి కావాల్సిన ఆత్మీయ బలము నాకు దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ఎస్, దిస్ ఇస్ అ ఫిల్లింగ్ ప్లేస్. నింపుకొని స్థలము, ఆయన బలముతో నింపబడే స్థలము, ఆయన వాక్కుతో నింపబడే స్థలము, ఆయన శక్తితో నింపబడే స్థలము, ఆయన ఆత్మతో నింపబడే స్థలము. ఈ స్థలంలో మన దుఃఖము, మన కన్నీరు తొడవబడుతుంది. మన కన్నీటికి విలువ ఎక్కడుందంటే దేవుని సన్నిధిలోనే. మన కన్నీటికి కొన్నిసార్లు మన కన్నీరు కార్చి ఎలా ఉంటుందంటే పరిస్థితి, వి విల్ క్రై అవర్ సెల్ఫ్ టు స్లీప్. చిన్నపిల్లలు చూడండి, కొన్నిసార్లు ఏడుస్తుంటే తల్లి జోలపాట పాడి పడుకోబెడుతుంది. కానీ పెద్దయ్యాక మన కన్నీళ్ళే మనకు జోలపాట అయిపోయి మనమే కన్నీళ్ళు గార్చుకుంటూ అలా నిద్రపోతాం కొన్ని రాత్రులు కష్టంలో ఉన్నప్పుడు. ఒకవేళ మన కన్నీటిని సొంత కుటుంబీకులు లెక్క చేయకపోవచ్చు, మనల్ని ఆదరించడానికి ఎవరు రాకపోవచ్చు, కానీ మన కన్నీటిని, దుఃఖాన్ని తుడిచివేసి నీ దుఃఖ దినములు సమాప్తములగునని వాగ్దానం చేసి, ఒకవేళ రాత్రంతా దుఃఖం వచ్చినా ఉదయానికి గొప్ప సంతోషంతో, ఆనందంతో మన జీవితాలు నింపేవాడు. నా కన్నుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే. ఫోటోకి చూడండి చీర్స్ అంటారు కదా. కొన్నిసార్లు ఇంతకుముందు మన భారతదేశంలో కొన్ని ఫోటోలు చూస్తే ఆ ఫోటోల్లో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారంటే ఎదుటి వాళ్ళని పొడి చేసేలాగా, కొట్టేసే వాళ్ళలాగా, నవ్వుతే ఏదో నేరం అన్నట్టు. కానీ ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయింది. నేను ఫోటోలు దిగడం బాగా అలవాటైపోయి, ఫోటో అనగానే ఒక చిరునవ్వు. కానీ గాడ్ పుట్స్ అ రియల్ స్మైల్ ఆన్ అవర్ ఫేస్. నిజమైన చిరునవ్వుతో, ఆనందంతో మన జీవితాన్ని నింపే దేవుడు.